రానున్న 4వ తేదీన జరిగే కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు. స్థానిక పోలీస్ కళ్యాణ మండపంలో పార్టీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. అందరూ సహకరించాలి, గొడవలకు వీలు లేకుండా కౌంటింగ్ జరగాలి, అలా కాకుండా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాంటి చేయగలరు. పోలీస్ తరఫు నుంచి నేను ఏం చేస్తున్నాను, ఖచ్చితంగా కొన్ని వెహికల్ చెకింగ్స్ ఉంటాయి, కొన్ని కట్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. వెహికల్ చెకింగ్ కట్ ఆఫ్ పాయింట్స్ ఎందుకు మీరు ఇప్పుడు తిరుగుతూ చూశారు. కొంతమంది నలుగురు వచ్చి వాళ్ళు వెహికల్లోనే వీల్ బాటిల్స్ ఉన్నాయి, ఇది కత్తిలు ఉన్నాయి, రాడ్స్ ఉన్నాయి. అలాంటిది ఏం చేసి ఈ కేటర్కి కానీ అందరికీ చెప్పండి. ఎందుకంటే ఆ వెహికల్ పోతుంది, ఆ క్యాడ్ పోతుంది, అంతా మళ్ళీ ఎవరు వెహికల్ పెట్టారు 4 వీలర్ 2 వీలర్ వాళ్ళ మీద కూడా తీసుకుపోతాం కోడ్ ఉండేవారు. తర్వాత కొంతమంది ఇలా అడుగుతారు, ఓకే సరే సో మేము పిలిస్తే ఏం చేద్దాం, మేము సెలబ్రేట్ చేయకుండా. సో దానికి కూడా ఏం ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఈ రిజల్ట్స్ మీకు 4 o'clock 5 o'clock 6 o'clock వరకు వస్తాయి. దాని తర్వాత కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. అనుకుంటున్నా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచి డిక్లేర్ చేసే వరకు వాళ్ళు డిక్లేర్ చేస్తారు, ఓకే సరే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అయిపోయింది. ఆ డిక్లరేషన్ వచ్చే వరకు మీరందరూ అంటే మీ అందరికీ పొలిటికల్ పార్టీలు, మీ లీడర్స్, మీ క్యాండిడేట్స్, మేమందరూ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఆఫ్ ఇండియా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. సో ఇప్పటి వరకు మీ పర్మిషన్ తీసుకున్నారా లేదా? మీకు పర్మిషన్ వచ్చింది కదా ఆరో దగ్గర నుంచి. పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చారు లేదా? క్రౌడ్ కంట్రోల్ కానీ విఐపి సెక్యూరిటీ కానీ. సో సేమ్ ప్రొసీజరే కౌంటింగ్ రిజల్ట్ తర్వాతనే ఉంటుంది. 1 day కనీసం 4th 5th. సో అప్పటి వరకు గెలిచిన తర్వాత కూడా ఏదైనా విజయోత్సవ ర్యాలీలు పెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఆరో గారి పర్మిషన్ తీసుకోండి. పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయండి. మేము ముందు నుంచి బందోబస్తు పెడతాం, ఏమేమి సెన్సిటివ్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి అక్కడ సెక్యూర్ చేస్తాం. ఇది ఒకటి. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఇక్కడ ఒంగోలులో చాలా మంది లీడర్స్ హౌసెస్ ఉన్నాయి, అన్ని పార్టీకి సంబంధించి, ఒక పార్టీ కాదు. ఇది హెడ్ క్వార్టర్. సో ఆల్రెడీ ప్రత్యేకంగా మీరు చూసి ఉంటారు, మన సిఐడి నుంచి అడిషనల్ ఎస్పీ గారు రవివర్మ గారిని ఇక్కడ డీసీపీ గారు నియమించడం జరిగింది. సో ఆయన ఇక్కడ ఇన్ఛార్జ్గా మొత్తం ఒంగోలు సబ్ డివిజన్లో చూస్తారు. ఆయనతో పాటు ఇంకా 2 డిఎస్పీలు ఉంటారు. సో ఆయన కూడా మోహన్ రావు ఎక్కడి నుంచి ఆయన కూడా సిఐడి నుంచి మోహన్ రావు గారి కొత్త డిఎస్పీ గారు కూడా రావడం జరిగింది. సో ఇంత సీనియర్ ఆఫీసర్ పర్యవేక్షణలో వాళ్ళు ఉన్న స్టాఫ్తో మొత్తం రూట్ మార్చ్లు, రూట్ మొబైల్ చాలా చెప్పారు. కానీ డీటెయిల్స్లో వెళ్ళకుండా జస్ట్ ఒకటే చెప్తాను, మీ పార్టీ క్యాండిడేట్ ఎవరెవరు క్యాండిడేట్స్ ఉంటారు, ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎంపీ క్యాండిడేట్, వాళ్ళకి ఇప్పుడు అదనంగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెంబర్ 1. ఇప్పటి వరకు మేము పిఎస్ఓలో ఇచ్చాము, ఇప్పుడు ఎస్కాట్ కూడా ఇస్తున్నాం. ఎస్కాట్ షాడో పార్టీ కూడా పెట్టడం జరుగుతుంది. ఒకటి. రెండవది, మీ పార్టీ ఆఫీసులు ఉంటాయి. సో అన్ని పార్టీల ఆఫీసులు ఐ థింక్ 4 పార్టీ ఆఫీసులు ఉన్నాయి ఇక్కడ ఒంగోలు. సో అన్ని పార్టీ ఆఫీసుల ముందు కూడా మీకు టికెట్ కానీ ముందుగానే మీరు ఆ లోకల్ పోలీసు వారితో కాంటాక్ట్ చేసి ఎక్కడెక్కడ సెక్యూరిటీ ఇంపార్టెన్స్ ఉంది, ఏ బయలుదేరులు వస్తాయి, ఎక్కడెక్కడ ఇంటర్సెక్షన్లు ఉన్నాయి, మెయిన్ రోడ్లో సపోజ్ స్టాపర్స్ పెట్టే అవసరాలు ఉన్నాయా లేవా, అది కూడా పెట్టించండి. నెక్స్ట్ మీ అందరికీ ఒకటి విజ్ఞప్తి, ఎవరు కూడా భయపడి వారు కావాలని 2 మార్గాలు ఉంటాయి. నా ఇంట్లోనే నేను
ఒక 100 బియర్ బాటిల్లు పెడతాం, నేను కొన్ని లీటర్లు పెట్రోల్ క్యాన్లు పెడతాం. ఇలాంటి దయచేసి ఆలోచించకండి, ఇలాంటి చేయకండి. పోయి చూద్దాం రేపు ఏదో ఒకటి అవుతుందేమో. సో ఒక 100 బాటిల్లో ఒక 5 లీటర్ పెట్రోల్ ఉంటే చాలా మంచిది. సో ఇలాంటి ఎవరైనా చేసుకుంటే మీకు తెలిస్తే మీరు చేస్తున్నారు, దాని తర్వాత మీరే మీ పార్టీ వాళ్ళని తీసుకొని వాళ్ళ ఇంటి మీద వెళ్ళి దాడి చేయడం అలాంటివి కూడా ఏం చేయకండి. ఏదైనా అయితే మీరు పోలీసు వాళ్ళకి చెప్పండి, మేము వెళ్తాం అక్కడ ఇంటికి, మేము అన్ని తనిఖీ చేస్తాం. ఇష్యూలు ఎట్లా స్టార్ట్ అవుతాయి, ఊళ్ళో ఎవరెవరు ఇద్దరికి గొడవలు అవుతాయి. సో ఈయన ఒక 10 మందిని తీసుకుంటారు, ఆయన ఒక 10 మందిని తీసుకుంటారు. సరే ఈరోజు తెలుస్తాం ఎవరికి వెళ్తాం, అందరూ ఇద్దరు గొడవ ఆడతారు, మళ్ళీ 100 మంది వచ్చి గొడవ ఆడతారు. అప్పుడు పోలీసు వాళ్ళకి చెప్తారు. అలాంటి దయచేసి చేయకండి. ఎందుకంటే మీరు ఎట్లా కోఆపరేట్ చేశారు ఆ రోజు. నేను ఐ థింక్ ఎలక్షన్ రోజు మీలోనే చాలా మంది నాకు ఫోన్ చేసుకుంటాను. ఎంతమంది ఫోన్ చేశారు? ఎవరు ఫోన్ చేయలేదా? నాకు కనీసం ఆ ఎలక్షన్ రోజు 500 కాల్స్ వచ్చాయి. ఇక్కడ ఇది నడుస్తుంది, అక్కడ ఇది నడుస్తుంది, పోలీసు పంపించండి, ఇక్కడ పంపించండి, పోలీసు పంపించండి. సో సేమ్ ఎలక్షన్లో ఎట్లా ఉంటుంది, మొబైల్ పార్టీలు ఉంటాయి, పార్టీలు ఉంటాయి, సేమ్ అలాగే బందోబస్తు. ఎక్కడైనా ఏదైనా చిన్న ఇష్యూలు కూడా అయితే మీరు పెట్రోల్ కానీ లోకల్ డిఎస్పీ కానీ ఇన్స్పెక్టర్ కానీ మీరు అందరూ మీకు కొత్త ఆఫీసర్ వచ్చారు, రవివర్మ గారికి నెంబర్ ఇచ్చారు. సో రవివర్మ గారు ఇప్పుడు ఆయన నెంబర్ ఇస్తారు, అది నోట్ డౌన్ చేయండి. ఆయన ఎక్స్క్లూజివ్గా ఒంగోలు సబ్ డివిజన్ కొండేపి నుంచి ఎస్ఎస్పాడ వరకు మొత్తం ఉంటారు. ఏదైనా చిన్న ఇష్యూ ఉంటే ఆయనకి మీరు డైరెక్ట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన బయట నుంచే వచ్చారు ప్రత్యేకంగా ఆఫీసర్, అందుకే ఆయన మీరు డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ కార్యకర్తలు ఎవరు ఉంటారు వాళ్ళందరికీ దయచేసి చెప్పండి. నేను వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు తెలిసిపోయింది. ఐ థింక్ ఎన్ని షీట్లు ఓపెన్ చేశారు, బేసిక్గా నాకు తెలియదు వీళ్ళు ఇప్పటివరకు ఎందుకు ఓపెన్ చేయలేదు. కానీ అన్ని ఇష్యూలు అయిపోయిన తర్వాత ఎలక్షన్ కేసులో ఎవరెవరు పాల్గొంటారు వాళ్ళందరికీ రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. ఒక 145 అని చెప్తున్నారు నంబర్, అది ఓన్లీ ఒంగోలు సబ్ డివిజన్లోనే ఆ 3 కాన్స్టిట్యూన్సీలోనే ఓపెన్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసి రౌడీ షీట్ ఓపెన్ చేస్తే అది తీయడానికి ఎంత ఇబ్బందులు పడతాయి. కానీ ఇప్పుడు తప్పు ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్ ప్రకారంగా ఎవరెవరో గొడవలు పాల్పడ్డారో వాళ్ళందరూ అవసరం. సో ఇది అర్థం చేసుకోండి. మీడియా ప్రపోజల్స్ కూడా చాలా మంది మీడియా పంపించడం జరిగింది. ఇంకా కేసులు ఉంటే ఇంకా అదే గొడవలు స్టార్ట్ అవుతాయి. సో దయచేసి మీరు మీ ఊళ్ళో వెళ్ళి ఎవరు యాక్టివ్గా తిరిగే కూరలు కొంతమంది ఉంటారు వాళ్ళకి చెప్పండి. మీరు చేస్తే ఆన్ పేపర్ ఫిక్స్ అయిపోతారు. తర్వాత వచ్చిన ఉద్యోగాలు, పాస్పోర్ట్లు, వీసాలు, ఎట్లా విదేశాలు వెళ్ళాలంటే ఇలాంటి అన్నీ చాలా ప్రాబ్లమాటిక్గా వస్తాయి. దాని తర్వాత ఫైనల్గా ఇదే చెప్తాను, ఈ శాంతి భద్రత కాపాడడానికి పోలీస్ డిపార్ట్మెంట్లో వస్తారు, వాళ్ళు వెళ్ళి దగ్గర పవర్స్ ఉన్నాయి, గ్రాడ్యుయేటెడ్ రెస్పాన్స్ ఆఫ్ కోర్స్ అన్నీ ఉంటాయి. కానీ దానికి మీ కోఆపరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు జస్ట్ చెప్పండి, ఎంతమంది పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఎన్ని ఎలక్షన్లు చూసారు చెప్పండి. 10 ఎలక్షన్లు చూసే వాళ్ళు ఉన్నారు, 10 జనరల్ ఎలక్షన్లు 50 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఇప్పుడు చూడండి ఎన్ని ఎలక్షన్లు అయ్యాయి, ఎన్ని సంఘటనలు అయ్యాయి. కానీ దాని తర్వాత మీరు అందరూ కలిసి ఉన్నారు లేదా? దాని తర్వాత ఇంకొకటి, చాలా మంది మీ కుటుంబానికి బెంగళూరులో వెళ్ళిపోతారు, హైదరాబాద్లో వెళ్ళిపోతారు. ఆ రోజు వాళ్ళు కూడా వస్తారు, కొంతమంది కూడా వస్తారు బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి. వాళ్ళు మంచి మంచి జాబ్లు ఉంటారు. కానీ కావాలని కానీ బై మిస్టేక్ కూడా వాళ్ళు
ఇలాంటి ఏదైనా గొడవలు ఉంటే ఇప్పుడు సెక్షన్ 140 ఎవరు లాయర్ ఎవరు ఉన్నారా? ఎక్కడున్నా? సో ఏదైనా నాది తక్కువ ఉంటే చెప్పండి. 149 అనే సెక్షన్ ఉంది, 149 ఐపీసీ. ఆ సెక్షన్ అంటే ఏంటి? సపోజ్ రైటింగ్ సెక్షన్ అని అంటారు దాన్ని, అందులో ప్లస్ ఒక 100 మంది వెళ్ళి అక్కడ షాప్ కొనుక్కొడుతున్నారు, ఏదో ఒకటి రాళ్ళు దాడి చేస్తున్నారు. ఆ 100 మందిలో ఒకరు ఉన్నారు, ఆయన వెళ్ళిపోతున్నారు వాళ్ళతో పాటు, కానీ ఏం రాళ్ళు దాడి చేయలేదు, పెట్రోల్ బాటిల్ విసరలేదు, ఆయన ఏం చేయట్లేదు, ఆయన ఏం పగలగొట్టట్లేదు, ఆయన చేతిలో ఏం లేదు. కానీ ఆయన వాళ్ళతో పాటు కలిగి తిరుగుతున్నారు. ఈ జంక్షన్లో వెళ్ళిపోతున్నారు, దాని తర్వాత ఆ గ్రూప్ ఆ జంక్షన్లో వెళ్ళిపోతారు. సో వాళ్ళతో పాటు తిరుగుతున్నారు, మొత్తం మార్నింగ్ నుంచి వెళ్ళిపోతారు. వీడియోలో ఉన్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, ఆయన ముద్దయిగా ఉన్నారా లేదా? ఒకరు సపోజ్ షాప్ ముందు ఉన్నారు, ఆయనకి సంబంధం లేదు, వాళ్ళ ముందు నుంచి ఆ గ్రూప్ వెళ్ళిపోయింది, ఆయన వెనక్కి వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళు ముద్దయి అవ్వదు, గర్వం ఉంటారు. ఎందుకంటే కొంతమంది అమ్మాయిలు కూడా ఉంటారు అప్పుడు. సో వాళ్ళు చూస్తారు, ఓకే సరే నా సంబంధం లేదు, వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ కొంతమంది యాక్టివ్గా మార్నింగ్ నుంచి నైట్ వరకు మొత్తం వాళ్ళతో పాటు తిరిగితే వాళ్ళు కూడా ముద్దాయిలు అయిపోతారు. సో దయచేసి మీ చుట్టాలు, మీ వాళ్ళు ఎవరైనా బయట ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఓకే సరే నేను కంపెనీ రోజు వస్తాను, ఓకే రావాలంటే వాళ్ళు రావచ్చు, దానికి ఎవరైనా ఆపలేరు. కానీ మళ్ళీ వాళ్ళు వచ్చి కూడా ఇలాంటి గొడవ చేస్తే, ఎవరికైనా రచ్చగొడితే, వాళ్ళు కొంతమంది వీడియోలు వస్తారు. ఏం వస్తారు? వాళ్ళు ఉంటారు, వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తారు, ఓకే సరే కొట్టు కొట్టు అని. అట్లా ఉన్నా కూడా వాళ్ళు ఉంటాయి, తర్వాత వాళ్ళు చెప్పలేరు. సో అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు ఆ కేసెస్ ఏమేమి ఉన్నాయి మేము నోట్స్ ఇవ్వడం జరిగింది. సో మీకే అడిగాను, చాలా మంది అయ్యో ఎవరెవరో వీడియోలో వస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు లాస్ట్ ఎలక్షన్లో, దీని ముందు ఎలక్షన్లో గొడవలు జరిగేవి ఈ వీడియోలో సేమ్ వచ్చేవి కాదు. గొడవలు అయిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు అక్కడ వెళ్ళేవారు, అవునా కదా? 10 సంవత్సరాల క్రితం గొడవలు జరిగితే దానికి ఏం ఎవిడెన్స్, ఏం ఆధారాలు ఉండేవి కాదు. ఊరికే మీకు అడగాలి, ఓకే సరే ఎంతమంది ఉన్నారు, మీరు 10 మంది పేరు చెప్తారు, మీకు అడగాలి. ఇప్పుడు అలాంటివి లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో అన్నీ వస్తాయి వీడియోలు, సీసీటీవీలో అన్ని రికార్డులు అవుతాయి. సో సీసీటీవీ సందర్భంగా కూడా చెప్తున్నాను, ఎక్కడెక్కడ విలేజ్లు ఉన్నాయి, పల్లెటూరులో ఉన్నాయి. ఇప్పుడు సీసీటీవీలు ధర చాలా చౌక అయింది, చాలా తక్కువ సీసీటీవీలు వస్తున్నాయి. ఒక 3000-4000 రూపాయలు సీసీటీవీ వస్తున్నాయి. గైడ్ ఆన్లైన్లో వస్తాయి. సో దయచేసి ఒక 4-5 డేస్ ఉన్నాయి. టౌన్లో చాలా చోట్ల ఉంటాయి సీసీటీవీ, పల్లెటూరులో ఉండవు. సో ఎవరైనా లీడర్స్ కానీ ఎవరైనా ఓన్గా ఇంట్రెస్ట్ తీసుకుని సీసీటీవీలు పెడితే చాలామంది మీ జోలికి రాదు, అది అంతా క్యాప్చర్ అవుతుంది అని చూసి. జస్ట్ చూడండి, 3-4,000 సీసీటీవీలు ఉన్నాయి. ఇట్ క్యాన్ బి ఎ గుడ్ డిటరెంట్ అగేన్స్ట్ ఎనీ క్రిమినల్ యాక్టివిటీ. దాని తర్వాత ఇంకా ఇక్కడ ఎస్ఎల్సీ అని కూడా ఉన్నారు. సో మీకు ఆప్షన్ ఇచ్చారు, వాళ్ళకి ఫోన్ చేయకపోతే డైరెక్ట్ రవి వర్మ గారు ఉన్నారు, ఆయనకి ఫోన్ చేసి చెప్పండి ఏదైనా ఇష్యూలు ఉంటే, ఏ పార్టీ నుంచి అయినా ఇష్యూలు ఉంటాయి. ఎందుకంటే మన అందరికీ ధ్యేయం ఒకటి ఉండాలి, శాంతియుతంగా కౌంటింగ్ తర్వాత కూడా. ఇది 1 డే 2 డే 5 డే అట్లా కాదు. మీరు అందరూ అమ్మూరులోనే ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళిపోతారు కౌంటింగ్ తర్వాత, ఇక్కడే ఉంటారు కదా. సో అర్థం చేసుకోండి, పోలింగ్ ఎట్లా ప్రశాంతంగా చేశారు, కౌంటింగ్ కూడా అలాగే ప్రశాంతంగా చేయాలి. మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే 10 మంది బయట జిల్లా నుంచి వచ్చారు, వాళ్ళు కత్తులు తీసుకొని వచ్చారు, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, అలాంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, వాళ్ళు ఏ పార్టీ ఉన్నా, వాళ్ళు ఏదో ఒకటి ప్లాన్ చేసుకొని వచ్చారు, వాళ్ళు ఇది చేస్తారట, వాళ్ళు అది చేస్తారట, మీరు తెలియజేయండి. మేము వెళ్ళి ఆ చెకింగ్ చేస్తాం, ఏమేమి ఉన్నాయి అంతా చూస్తాం.
సో ఇది మీరు ఇట్లా చేస్తే చాలా ప్రశాంతంగా అయిపోతుంది. సో ఐ థింక్ ఇది నా లాస్ట్ మీటింగ్. ప్రతి హెడ్ క్వార్టర్కి వెళ్ళి అట్లీస్ట్ పోలింగ్ డే రోజు, పోస్ట్ పోల్ డే రోజు ఎవరెవరు పట్టుకున్నారు వాళ్ళని దయచేసి పెట్టకండి. కానీ అది క్యాండిడేట్ డిసిజన్. ఈసీఐ రూల్స్ ప్రకారంగా ఎవరికైనా ఆయన పెట్టుకోవచ్చు. కానీ కరెక్ట్గా పోలింగ్ డే రోజు ఎవరు గొడవపడ్డారు ఆ ఊర్లో, ఆ ఇద్దరు మళ్ళీ ఎదురుగా వస్తే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఏదో ఒకటి అంటారు. సో అది జస్ట్ అని అపీల్. మీరు మీ క్యాండిడేట్స్తో డిస్కస్ చేసి ఎవరిని కౌంటింగ్ ఏజెంట్గా పెట్టుకున్నారో అది ఆలోచించండి. తర్వాత ఇటువంటి ఒకటే ఇప్పుడు మీకు పిలిచి చెప్పాను, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్గా వచ్చారు, ఆయనకి మీరు తెలియజేయండి. ఆయన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. మీరే వెళ్ళి ఎవరిని పట్టుకోవడానికి అలాంటి చేయండి. సరే, సో నెక్స్ట్ భావిస్తున్నాను మీ అందరి సపోర్ట్తో చాలా బాగా పూర్తిగా 2 విషయాలు ఎక్స్ట్రా. అమలు చేయకపోతే మా దగ్గర అన్ని రకాల చర్యలు తీసుకునే వ్యవహారం అదే. టు టేక్ ఆల్ ప్రికాషన్స్, టు టేక్ ఆల్ యాక్షన్స్. దాని ద్వారా వాళ్ళ యొక్క అనవసరంగా పిల్లల తాలూకా లైఫ్ని, వాళ్ళ యొక్క రికార్డ్ని పాటు చేయకుండా చూసుకోవాలి. మీరు కంట్రోల్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ చేయాలి. ఏ మాత్రం ఈ పిల్లకాయలు ఎవరైనా కొద్దిగా ఉద్రేకంగా ముందుకు వస్తే వాళ్ళ యొక్క భవిష్యత్తు, పిల్లల ఎడ్యుకేషన్, వాళ్ళ లైఫ్, వాళ్ళ పాస్పోర్ట్స్, వాళ్ళ ఫారెన్ కంట్రీస్ వెళ్ళకుండా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సీజ్ ద పాస్పోర్ట్. తర్వాత వాళ్ళకి మేము ఇమిగ్రేషన్ కూడా ఇంటిమేషన్ చేస్తాం. వాళ్ళు ఎక్కడ కదలాగా ఉండదు, ఉద్యోగాలు రావు. ఎందుకంటే మనిషి తట్టుకుంటే ఎందుకు పూర్వంటే వ్యవసాయం చేసుకోండి, వ్యవసాయం చేయట్లేదు, ఉద్యోగం చేయాలి, బ్రతకాలి. దానికి కావాల్సింది క్లీన్ రికార్డ్. మీరు కలెక్టర్ అవ్వండి, ఎస్పీ అవ్వండి, క్లీన్ రికార్డ్ పోలీస్ స్టేషన్. అంతవరకు మీకు అపాయింట్మెంట్ ఆర్డర్. సో ఎవరైనా సరే పిల్లలకి మీరు బాగా బోధించి వాటిని కంట్రోల్ చేసి ఎటువంటి కేసుల్లోని ఇంక్లూడ్ అవ్వదని చెప్పాలి. ఎవరు బయటకు రాకుండా లోపల కూర్చోబెట్టాలి. సార్ చక్కగా వివరంగా చెప్పారు కాబట్టి ఇంకా పీడీ అంటే మీకు చెప్పుంటారు ఒక అక్షరం. మేము ముందుగానే సారు ఒక ఆర్డర్ ఇస్తారు. సార్ రిపోర్ట్తో కలెక్టర్ గారికి వెళ్తుంది, కలెక్టర్ గారి నుంచి ఆర్డర్ వస్తుంది. ఒక ఆర్డర్ వస్తే ఒక 6 నెలల పాటు అతను సెంట్రల్ జైలుకి వెళ్ళవచ్చు, గ్రామ బహిష్కరణ అవ్వచ్చు. 2 ఆర్డర్లు ఉంటాయి. 2 ఆర్డర్స్ అడ్వకేట్ గా తెలుసు. 2 ఆర్డర్స్ ఎక్స్టెన్మెంట్ ఉంటుంది, ఎక్స్టెన్మెంట్ ఉంటుంది అంటే గ్రామ బహిష్కరణ 6 నెలలు, సంవత్సరం. అలాగే డిటెన్షన్ 6 months అది కూడా ఉంటుంది. ఇది కూడా ఎక్కువ టైం పడదు, మినిట్స్ లో జరుగుతుంది. మినిట్స్ గుర్తుపెట్టుకోండి. అన్నెసరీ అవాయిడ్ చేయాలి, అన్నెసరీ ఇంక్లూడ్ అవ్వకూడదు. ఇది నేనేదో భయపెట్టాలని లేకపోతే మిమ్మల్ని ఏదో చేయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇలా ఉంది ప్రాబ్లమ్స్, ఇంత సిచ్యువేషన్ బ్యాడ్గా ఉంది కాబట్టి వీళ్ళందరూ సహకరించాలని కోరుతున్నాం. సార్ ప్రతి పాయింట్ చిన్నగా చెప్పారు. ఇవన్నీ మీరు చాలా జాగ్రత్తగా విన్నందుకు మరీ 54 57 64 మరి ఒకసారి చెప్తాను. 94 93 54 57 64. ఈ వచ్చే 4వ తేదీలో ఎలక్షన్ కౌంటింగ్ రైస్ కాలేజ్ టంగుటూరులో జరుగుతుంది. అదే సమయంలో మన ఒంగోలు టౌన్లో అన్ని శాంతియుతంగా జరిపించడానికి మేము ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం డీజీపీ గారు ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించడం జరిగింది. ఆయన అడిషనల్ ఎస్పీ సిఐడి రవివర్మ గారు, ఆయనతో పాటు 2 డిఎస్పీలు ఉంటారు. మన ఎస్టీపీ ఒంగోలు కిషోర్ బాబు గారు, దాని తర్వాత డిఎస్పీ మోహన్ రావు గారు కూడా సిఐడి నుంచి. వాళ్ళ ఆధ్వర్యంలో చక్కగా ఎలక్షన్ రోజు చేసిన ప్రకారంగా స్ట్రైకింగ్ ఫోర్స్లు, క్యూఆర్టీస్, మొబైల్ టీమ్స్తో పాటు అన్ని చోట బందోబస్తు పెట్టడం జరుగుతుంది. టౌన్లో ఆ రోజు 144 సిఆర్పిసి సెక్షన్ ఉండడం వల్ల ఆర్ఓ గారి పర్మిషన్ లేకుండా ఎవరు కూడా ర్యాలీలు కానీ గుంపుగా తిరగడం చేయడం అది నిషిద్ధమని చెప్తున్నాను. దాని తర్వాత
ఎవరెవరో సెన్సిటివ్ ఇన్స్టాలేషన్స్ ఐడెంటిఫై చేశారో అన్ని పార్టీల నుంచి లీడర్స్ హౌసెస్, అన్ని పార్టీ ఆఫీసులు కూడా ప్రత్యేకంగా బ్యారికేడింగ్తో పాటు అక్కడ పికెట్ పెట్టుకోవడం జరుగుతుంది. అన్ని మొబైల్ టీమ్స్ కట్ ఆఫ్ పార్టీతో పాటు అన్ని విధంగా బందోబస్తు ఏర్పాట్లు చేసి శాంతియుతంగా కౌంటింగ్, పోస్ట్ కౌంటింగ్ చేసే ప్రయత్నాలు మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ. రౌడీ షీటర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కౌన్సిలింగ్లు ఇస్తూ వాళ్ళ మీద సర్వీలెన్స్ చేయడం జరుగుతుంది. అందులో దాని తర్వాత కూడా మరి అంతా ఎవరు వినలేని పరిస్థితుల్లో ఉంటే అలాంటి వాళ్ళని కూడా 151 CRPC కింద ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రీసెంట్లీ ఎన్నో ఓపెన్ చేశారు మొత్తం జిల్లాలో ఎలక్షన్ డే తర్వాత పోస్ట్ ఎలక్షన్లో కేసులు ఇన్వాల్వ్ చేసిన వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ ప్రకారంగా 247 రౌడీ షీట్స్ కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. సార్ ఇప్పుడు నగరంలో ఎటువంటి సెక్షన్ ఉంటాయి సార్, అంటే కౌంటింగ్ జరిగే ప్రాంతాల్లో 144 CRPC.